వెల్కమ్ టు ఎథికల్ హ్యాకింగ్ కోర్స్. ఇది ఒక బిగినర్ కోర్స్. కంప్లీట్గా మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. అండ్ హ్యాకింగ్ గురించి మీకు ఏమీ తెలియాల్సిన పని లేదు. కంప్లీట్గా జీరో నుంచి అయితే నేర్చుకుందాం. ఒకవేళ మీరు ఎథికల్ హ్యాకింగ్ ఎప్పటి నుంచో నేర్చుకుందాం అని చూస్తే ఈ వీడియో అయితే మీకోసం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అసలు ఏం నేర్చుకోబోతున్నాం ఈ కోర్సులో అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. అసలు ఈ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, దీన్ని డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలి అండ్ ఒక జాబ్ పర్పస్కి ఎలా యూజ్ అవుతుంది, ఇలా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి అండ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, పోర్ట్స్ అంటే ఏంటి అనేది కూడా ఈ టాపిక్లో మనం అయితే కవర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఒక టార్గెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా వాళ్ళ దాంట్లో ఎన్ని పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి, దాని ఐపీ అడ్రస్ ఏంటి అంతా కూడా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుతున్నారు, అదంతా ఏ టూల్స్ని యూజ్ చేయాలి, ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్గా ఇక్కడైతే మనం నేర్చుకుంటాం. అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో కలెక్ట్ చేసిన డేటాని ఏదైతే ఉందో ఆ డేటాని యూజ్ చేసి సిస్టమ్స్ని హ్యాక్ చేస్తాం. ఇంకా సిస్టమ్స్ని ఎలా హ్యాక్ చేస్తామో ప్రాక్టికల్గా అయితే ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్. అసలు సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఫిషింగ్ అటాక్స్ అంటే ఏంటి, మ్యానిపులేషన్ ఎలా ఉండిద్ది, ఈ మ్యానిపులేషన్ ఎలా చేస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డీప్ వెబ్ యాక్సెస్. ఈ డీప్ వెబ్ యాక్సెస్లో చాలా వరకు చాలా మందికి ఏం అపోహ ఉండిద్ది అంటే, సింపుల్గా చెప్పాలంటే టార్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, సో నేను డీప్ వెబ్లో ఉన్నాను అని అనుకుంటారు. అనే ఫీల్డ్లోనే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. బట్ అది కంప్లీట్గా రాంగ్. డీప్ వెబ్ని ఎలా సెక్యూర్గా యాక్సెస్ చేయాలి అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలి, హ్యాకర్స్ అందరూ ఇక్కడే ఎందుకు రియాక్ట్ అవుతారు, ఇలా ఎలా యూజ్ చేస్తామనేది కంప్లీట్గా అయితే మనమైతే నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్ క్రాకింగ్ది. సో ఈ పాస్వర్డ్ క్రాకింగ్ బేసిక్స్ ఏంటి అంటే లైక్ మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎట్లా పాస్వర్డ్స్ని క్రాక్ చేయాలనేది మనం అయితే ఈ కోర్సులో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈమెయిల్ హ్యాకింగ్ అవేర్నెస్. ఈమెయిల్ హ్యాకింగ్ అంటే ఎవరైనా మీ ఈమెయిల్ అకౌంట్లో అనథరైజ్గా లాగిన్ అయ్యేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్స్ ఆర్ బ్యాంక్ డీటెయిల్స్ని ఎలా యాక్సెస్ చేస్తారో ఇందులో అయితే మనం అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిషింగ్ అటాక్స్ అండ్ ప్రివెంటేషన్. ఫిషింగ్ అనేది సోషల్ ఇంజనీరింగ్లో ఒక టెక్నిక్. అటాకర్స్ మీకు ట్రస్ట్ క్రియేట్ చేసి పాస్వర్డ్స్, ఓటీపీస్, బ్యాంక్ డీటెయిల్స్ పొందడానికి మీ దగ్గర నుంచి ట్రై చేస్తూ ఉంటారు.